బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిర్మాణ రంగం, రిటైల్ రంగం, మీడియా, సినిమా రంగం, నౌక మరియు విమాన మెయింటెనెన్స్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కోర్సులు కూడా ప్రారంభించబోతున్నాం. తెలంగాణ యువతను, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ సిటీలో ప్రత్యేక AI విశ్వవిద్యాలయాన్ని, డేటా సెంటర్లను, కంప్యూటింగ్ సౌకర్యాలను, పౌరులకు అవగాహన కల్పించే కేంద్రాన్ని స్థాపించడానికి తగిన చర్యలు ప్రారంభించాం. కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో 2023 జులై సెప్టెంబర్ కాలంలో నిరుద్యోగ రేటు 22.9% ఉండగా 2024 జులై సెప్టెంబర్ కాలంలో అది 18.1%కి తగ్గింది. మా ప్రభుత్వం చేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, యువ పారిశ్రామికులకు ఇస్తున్న ప్రోత్సాహాల వల్లే ఇది సాధ్యమైంది. సమర్థవంతమైన విధానాల రూపకల్పన మరియు కార్యాచరణ చక్కటి ఫలితాలు ఇస్తాయన్న దానికి ఇది నిదర్శనం. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించి పోలీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య, ఆరోగ్య మరియు ఇతర శాఖల్లో 57,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్షలు జరిపి 30,228 కొత్త పోస్టుల్ని మంజూరు చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలు సకాలంలో సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలు కూడా ప్రకటించాం. త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తాం. అలాగే 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మన యువత పాత్ర మరియు త్యాగాలు మరోలేనివి. తెలంగాణ సాధించుకున్న తర్వాత వారి పట్ల గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించింది. వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రాకపోగా ప్రభుత్వ ఉద్యోగాలు అందని ద్రాక్షగానే మిగిలాయి.